నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి, ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్, అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడును. 16 సంవత్సరములుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866044439. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. మా కార్యక్రమాన్ని శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహమైత్రి అంటే ఏంటి? దాన్ని ఎలా చూస్తారు? ఒకవేళ గ్రహమైత్రి కుదరకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్రహమైత్రి అంటే వివాహ పొంతంలో చాలా ముఖ్యంగా వివాహం చేసేటప్పుడు గ్రహమైత్రి అనేది తప్పనిసరిగా చూస్తారమ్మా. చూడటం వల్ల కారణం ఏంటంటే కనుక ఈ గ్రహమైత్రి వలన కొంతమంది ఆ గ్రహానికి కూడా మిత్రుత్వం లేకపోతే ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పడదు. అందుకని గ్రహమైత్రి వివాహ పొంతంలో చాలా పెద్దపీట వేశారు. అందువలన గ్రహమైత్రి కుదిరితేనే సంబంధాలు ముందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటారనమాట. లేకపోతే కనుక వాళ్ళిద్దరి మధ్యన కూడా గొడవలు రావడం, తర్వాత విడిపోయేటటువంటి అల్లకల్లోలాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఈ యొక్క 8 రకాలుగా పొంతనలు చూసినప్పుడు ఆ 8 రకాల్లో ముఖ్యమైనటువంటిది గ్రహమైత్రి అని చెప్పుకోవచ్చు. గ్రహమైత్రి కుదిరితేనే ముందుకు వెళ్ళాలి. లేకపోతే కనుక పరస్పరం కూడా ఇద్దరికీ కూడా చిన్న చిన్న గొడవలు చిలికి గాలివాన అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రహమైత్రి అనేది భార్యాభర్తలిద్దరికీ పొంతన చూసేటప్పుడు వివాహానికి ముఖ్యమైనటువంటిది. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి సంబంధం కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ కూడా ఉందండి వీళ్ళకి. బ్రాహ్మిన్స్ అమ్మాయి, చదువుకుని జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు. అందువల్ల ఎవరైనా ఉంటే వెంటనే, వాళ్ళకేం కోరికలేం లేవు, వెల్ సెటిల్డ్. అందుకని చూసుకొని మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. తర్వాత చూసినట్లయితే శాఖ పట్టింపు కూడా లేదు, ఆ విషయం గమనించండి. రెండవది ఏమిటంటే కమ్మా క్యాస్ట్, 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యుఎస్లో 120Kలో ఉన్నాడు. ఈయన 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యుఎస్లో ఎంఎస్ చేస్తున్న అమ్మాయి అయితే వీళ్ళకి చాలా హ్యాపీ. వీళ్ళు కూడా ఏం డిమాండ్ ఏం లేదు. అందువల్ల అమ్మాయి బాగా చదువుకొని మంచి వెల్ ఆఫ్ అయితే కనుక ఇక్కడైనా చూస్తారు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 30 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తున్నాడు. 120Kలో ఉన్నాడు. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు ఇక్కడ ఉన్న ఓకే, H1B ఉంది, అక్కడ ఉన్న ఓకే. అందుకని ఆ విషయంలో ఆర్యవైశ్య క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఇప్పుడు నేను చదివేవన్నీ కూడా పెళ్ళి వెంటనే చేద్దామనుకున్నవేనండి, ఆ విషయాన్ని గమనించగలరు. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాల అబ్బాయి, 6'1" హైటు, యుఎస్లో 100Kలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అందువల్ల ఎవరైనా సరే యుఎస్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా H1B ఉంది. తగినటువంటి వరుడు వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్. ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్ జాబ్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పద్మశాలి క్యాస్ట్లో తప్పనిసరిగా వెల్ ఆఫ్ వీళ్ళు. అందువల్ల ఎవరైనా సరే మీరు సంప్రదించవచ్చు పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు. ఈ అబ్బాయికి కూడా 1 lakh శాలరీ వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. అమ్మ, ఒకరికి జాతకము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మరొకరికి ఉండదు. అలాంటప్పుడు సంబంధం కుదిర్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. అందరికీ కూడా పాపం కొంతమందికి నోట్ చేసుకోరు. ఎందువలనంటే కంగారు హడావిడిలో ఆ డాక్టర్లు వాళ్ళు ఏం చెబితే అదే. అంటే ఇప్పుడు ఏంటంటే సి సెక్షన్స్ ఎక్కువైపోయిన మూలన నార్మల్ డెలివరీ చాలా మనకి ఆశ్చర్యంగా మారిపోయింది. ఒకప్పుడైతే కనుక నార్మల్ డెలివరీలు ఉండేవి. అయితే ఏంటంటే నోట్ చేసుకోకపోవడం వల్ల కాస్త ఇంచుమించు 5 to 6 అండి, 6 to 7 అండి, 4 to 3 అండి, ఇలా రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారు మాకు కూడా. అలాంటప్పుడు మనం 2 రకాల లగ్నం మారిపోతే కనుక మొత్తం జాతకం అంతా మారిపోతుంది అనమాట. అందువల్ల ఒకరికి ఉండి ఒకరికి లేనప్పుడు ఇద్దరికీ నామనక్షత్రం చూడటం కానీ, లేకపోతే కాస్త ఇంచుమించుగా వాళ్ళ స్వభావాన్ని అంచనా వేసుకొని, అంటే 2-3 రకాలుగా చక్రాలు వేసుకొని వాళ్ళ స్వభావం ఏంటనేది చూసుకొని అప్పుడు పొంతన చేస్తామన్నమాట. ఆ విధంగా చేసినటువంటి పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి. సక్సెస్ఫుల్గా వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతో బాగున్నారు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, వధువు కావాలి. 5'10" హైటు, అబ్బాయి బీటెక్ చేశాడు.
14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లో. యాదవ క్యాస్ట్లో 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్, ఇతను యుఎస్లో ఉన్నాడు, 100K వస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్లో శాఖ భేదం లేదు, అంటే ఎర్రగొల్లలు, మామూలుగా పూజగొల్లలు, ఇలా రకరకాలుగా ఆళ్ళ శాఖ ఇలా ఉంటాయి కదా, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఇతను కూడా జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో 22 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'9" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లోనే, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ విషయం గమనించి వధువుల యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, ఇతను యూకేలో ఉన్నాడు, 3 లక్షలు వస్తుంది ఫర్ మంత్. యూకేలో పిఆర్ కూడా వచ్చి ఉంది. అందువల్ల ఎవరైనా సరే యూకే వెళ్ళడానికి ఇష్టపడి లేదా అక్కడ ఉన్నవాళ్ళు ఎస్సీ మాదిగ క్యాస్ట్లో వధువు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి. అమ్మ, తారాబలం చంద్రబలం అంటే ఏంటమ్మా? తారాబలం చంద్రబలం అంటే మనస్సు లేనటువంటి మనువు ఎప్పుడు కూడా అంత ముందుకు వెళ్ళదు. సంబంధ బాంధవ్యాల్లో, స్నేహాల్లో, అదేవిధంగా ఒక ఆప్యాయత కలగాలన్నా మన ముఖం తెలియని వాళ్ళని కూడా చూడగానే ఎంతో ప్రేమగా మాట్లాడి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఒక కాఫీ ఇవ్వాలి, అట్లాంటి ఆలోచన వస్తుంది కదా. అంటే మనకు మనస్సు తెలియకుండా వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చంద్రమా మనస్సు జాత అంటూ ఉంటాం, అంటే చంద్రుడే మనస్సుకి కారకుడు. అందువల్ల తారాబలం అంటే తారలు చంద్రుడితో, అంటే ఆ మనస్సుకి సంబంధించి వాళ్ళిద్దరికీ మైత్రి బాగుండాలి. మైత్రి బాగుండాలంటే తారాబలం చంద్రబలం కుదరాలి. అందువల్ల మనస్సు లేనటువంటి పెళ్ళి ముప్పుకి చీటు. అందువల్ల మనస్సు ఉన్నటువంటి పెళ్ళి తప్పులు కూడా ఒప్పులుగా కనపడతాయి. అందువల్ల తారాబలం చంద్రబలం కూడా ఈ వివాహ వ్యవస్థలో చాలా పెద్ద పీట వేశారు. అందువల్ల తారాబలం చంద్రబలం కుదిరాయా లేదా, పేరుబలాలు కుదిరాయా లేదా అని పూర్వం అడిగేవాళ్ళు. ఆ తారాబలం చంద్రబలం అండం రాక పేరుబలాలు కుదిరాయా, అన్నీ కుదిరాయా అని అడిగేవాళ్ళు అనమాట. అలాగే తారాబలానికి చంద్రబలానికి కూడా చాలా పెద్ద పీట వేశారు. కాబట్టి సంపత్ తార 2వ తార వస్తే పెళ్లి చేయొచ్చు, 3వ తార విపత్తు తార చేయకూడదు, 4వ తార క్షేమతార ఓకే, 5వ తార ప్రత్యక్ష తార చెయ్యకూడదు, 6వ తార సాధన తార ఓకే చెయ్యొచ్చు, 7వ తార నైధన తార, అంటే వీళ్ళిద్దరికీ కూడా చాలా గొప్ప గొప్ప గొడవలు అయిపోయి ఇద్దరు కూడా చెరొక చోట ఆ తర్వాత డైవర్స్కి వెళ్ళిపోతారనమాట. 8వ తార మిత్రతార, 9వ తార పరమమిత్రతార. అలా ఈ తారాబలం చంద్రబలం చూసుకుని వివాహం చేస్తే వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా అనుకూలంగా ఉంటారు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, ఎంఎస్ చేసి యుఎస్లో 120Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో, ఈయన కూడా మంచి ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 9 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్ చేశాడు, ఇతను డాక్టర్గా పనిచేస్తున్నాడు, వెల్ సెటిల్డ్, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి చెన్నైలో ఉన్నాడు ఈ అబ్బాయి, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. 25 లక్షల జీతం కూడా వస్తుంది. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్, ఈ అబ్బాయి ఎంఏ చేశాడు, ఎల్ఎల్బి చేశాడు, బిజినెస్ చేస్తున్నాడు ప్రజెంటు, వీళ్ళకే సొంత బిజినెస్లు ఉన్నాయి, వెల్ సెటిల్డ్, 35 లక్షల ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది అబ్బాయికి, 35 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్, ఇండియాలోనే ఉన్నాడు ఇతను, ఓన్ బిజినెస్, బెంగళూరులో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వీళ్ళకి 50 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. యుఎస్లో ఎంఎస్ చేశాడు ఈయన. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, ఇతను కూడా అహ్మదాబాద్లో చదువుకున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. అహ్మదాబాద్ ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు వెంటనే సంప్రదించండి. వెనకాల కూడా 20 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు ఈయన, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మ, అసలు వివాహం చేసేటప్పుడు వధూవరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వివాహానికి ముందు ముఖ్యంగా ఏమిటంటే వధూవరులు ఇద్దరు కూడా అనుకుంటారేమని, ఈ విధంగా ఈ ప్యాకేజ్ ఉన్నవాడు మనకి ఓకే, ఈ వయస్సుకి 2 ఏళ్ళ తేడా, 3 ఏళ్ళ తేడా, 5 ఏళ్ళ తేడా ఓకే, లేకపోతేనేమో తర్వాత ఇంకా చదువులు, నేను బీటెక్ చేశాను, నేను ఎంటెక్ చేశాను, ఆ టైపు వాళ్ళు చదువు ఉండాలి. ఆ తర్వాత చూస్తే హైట్లు, నేను 5'5" హైట్ ఉన్నాను కాబట్టి నాకు 6 అడుగుల అందగాడు కావాలను అని అమ్మాయి అనుకోవచ్చు. అదేవిధంగా నేను ఇంత హైట్ ఉన్నాను కాబట్టి అమ్మాయి కూడా కాస్త నేను 5'6" ఉన్నాను, అమ్మాయి 5'5" ఉంటే ఇద్దరికి పొడుగైన పిల్లలు పుడతారని అబ్బాయి అనుకోవచ్చు. అలా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు అవన్నీ కూడా మనము పరిమితి అంతా లేనటువంటి ఆలోచనలకి ఒక పరిమితిలోకి పెట్టుకొని దాన్ని మనము చక్కగా పెళ్లి సంబంధాల నిమిత్తం అవన్నీ నోట్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా పెళ్లి సంబంధాలు చూపించడానికే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇది 17వ సంవత్సరంలో అడుగుపెట్టాము. అందువలన ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే మూలానే మనం చేసిన పెళ్ళిళ్ళు కూడా ఏ విధంగాని కూడా తలకాయ నొప్పులు లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. అలాగే ఎవరికైతే కాల్స్ కనెక్ట్ అవ్వో వారందరూ కూడా మీ ఫోటోని, డీటెయిల్స్ని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 9866044439. ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వాళ్ళే మిమ్మల్ని సంప్రదిస్తారు. అమ్మ, అలాగే మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. చాలామంది అనుకుంటూ ఉంటారు లైవ్లో మాట్లాడాలి, కలుస్తుందా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. లైవ్లో కొంతమంది కలిసినా కలవకపోయినా మీరు వారు చెప్పినట్టుగా, అమ్మాయి చెప్పినట్లుగా 9866044439 అనే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కార్యక్రమం అయిన వెంటనే మీకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి, మీతో మాట్లాడతారు. తర్వాత పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్లో ఏ నెంబర్కి చేసినా కూడా వెంటనే రెస్పాన్స్ దొరుకుతుంది. ఇక్కడ లైవ్లో కూడా కాల్ చేయాల్సిన నెంబర్స్ అని వేస్తున్నారు కదా, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడచ్చు. సరేనా? ప్రొఫైల్ చెప్పాలా? ఓకే. రెడ్డి క్యాస్ట్ అంటే ఇంతవరకు ఇప్పుడు అన్ని అబ్బాయిలవే చెప్పుకున్నాం కదా, మరి అమ్మాయిలు మేమేం చేసామో మా ఎందుకు చెప్పట్లేదు అని అడిగేటటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి అమ్మాయిలు చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాల పాప, 5'6" హైటు, ఎంఎస్ చేసి 120Kలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి 120Kలో ఉంది. అమ్మాయి 8 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి US వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS MD డాక్టరు, అమ్మాయి డాక్టర్ MD చేసినటువంటి అబ్బాయి కావాలంటున్నారు, వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD, అమ్మాయి డాక్టర్ ఫ్యామిలీ, అమ్మాయికి 300 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అందుకని వెల్ సెటిల్డ్ వరుడు, MBBS MDయే కాకుండా సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళని వీడు చూద్దాం అనుకుంటున్నారు. ఆ విషయాన్ని గమనించుకోగలరు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి బిజినెస్ చేస్తుంది, బిజినెస్ ఫీల్డ్లో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. యూకేలో ఉంది పాప. యూకేలో ఉన్నటువంటి రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్. ఈ అమ్మాయి హైట్గా ఉన్న మూలన 6'2" అలా ఉన్నటువంటి అబ్బాయి కావాలి అంటున్నారు. 5'9" పిల్లవ హైటు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MBA, హెచ్ఆర్గా పనిచేస్తుంది హైదరాబాద్లోనే ఈ పాప. ఈ అమ్మాయికి 50,000 జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, MBA సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే ఈ అమ్మాయి పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, 4 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. గుంటూరు నుండి జయశ్రీ గారు, నమస్కారం అండి. మేడం, ఎవరికి సంబంధం కావాలండి? మా బాబు. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. అమ్మ చెప్పండి జయశ్రీ గారు, అబ్బాయి ఏం చదువుకున్నాడు? బాబు ఇక్కడ బీటెక్, ఎంటెక్ 2 అయిపోయి ప్యారిస్ వెళ్ళాడమ్మా. ఓకే, ప్యారిస్లో ఉన్నాడండి. అవును మేడం. క్యాస్ట్ ఏమిటండి మీరు? మేము చౌదరీస్ మేడం. చౌదరీస్. అబ్బాయి ఫోటో వివరాలు కూడా పెట్టండి నాకు వాట్సాప్లో. వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు ఆ వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మనం చక్కగా మాట్లాడుకుందాం, సరేనా? జయశ్రీ గారు, మీ బాబు ఫోటోను, డీటెయిల్స్ కూడా 9866044439 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు.
అలాగే అమ్మ, గతంలో పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు పెద్ద కుటుంబం కావాలి, మాకు ఉమ్మడి కుటుంబం కావాలి, పిల్ల సంతోషంగా ఉంటాను అలా అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సంబంధాలకు వస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి కండిషన్స్ పెడుతున్నారు? న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయాయి. అందువల్ల వీళ్ళందరూ కూడా చిన్న కుటుంబం, చింతలేని సంసారం కావాలి అని అడుగుతున్నారు. అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి అలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే నలుగురు పిల్లలు ఉన్నారంటే అమ్మ బాబోయ్ అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ముగ్గురున్నా సరే అమ్మ ముగ్గురా అనే మాట మాట్లాడుతున్నారు. ఇద్దరు ఉంటే సరే ఓకేనండి, ఒకళ్ళున్నా ఓకే, వీళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు, అవతలి వాళ్ళకి కూడా ఒకళ్ళున్నా ఓకేనంట అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే బావమరిది లేకపోతే ఎట్లా అండి, అచ్చటా ముచ్చటా తీరాలంటే బావమరిది కావాలి అని కొంతమంది అంటుంటారు. లోకో భిన్నో రుచి, లోకంలో అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల మాటలు వస్తాయి. కాబట్టి మన ముఖాలు ఎలా అయితే రకరకాలుగా ఉన్నాయో అలా భగవంతుడి నుంచి మనం సృజించబడ్డాము. అందువల్ల ఈ యొక్క రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి తగినటువంటి పెళ్లి సంబంధాలు మనం చేయడానికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా 16 సంవత్సరాలుగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. మా ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కోరికలకి అనుసరించి సర్వీసులు ఇస్తూ ఉంటారనమాట. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారమ్మా. భద్రాచలం నుండి సత్యవతి గారు, నమస్కారం అండి. సత్యవతి గారు నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయిందమ్మా. జయశ్రీ గారు గుంటూరు నుండి, నమస్కారం అండి. జయశ్రీ గారు మేడం చెప్పండి మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? బాబు గురించి మేడం. బాబు ఓకే అండి, మేడంతో మాట్లాడండి, డీటెయిల్స్ చెప్పండి. ఇందాక చెప్పారు కదండి మీరు ప్యారిస్ అన్నారు కదా బాబు, మీరే కదమ్మా? మేడం ఓకే అమ్మా, పంపించండి వాట్సాప్కి నెంబర్కి, రాసుకున్నారు కదా ఆ నెంబర్కి పంపించండి 9866044439. అవును మేడం. ఆ నెంబర్కి అవును పంపించండి. మేడం. ఆ నెంబర్కి పంపించండి అమ్మా, తర్వాత మాట్లాడతాను నేను. జయశ్రీ గారు, మీ బాబు ఫోటో మరియు డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్డ్గా 9866044439 ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత మేడం మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ మ్యాచ్లు కూడా తీసుకొచ్చాను ఈరోజు. ఎందుకంటే కనుక ఒక మొదటి పెళ్ళి వాళ్ళకి సంబంధం చేయడం కొంచెం ఈజీ, రెండో పెళ్ళి వాళ్ళకి అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి చాలా పాపం కష్టపడి మళ్ళీ రెండో పెళ్ళికి ఒప్పుకుంటూ ఉంటారు. పేరెంట్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధాలు. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'11" హైటు. ఈ అబ్బాయి MBA చేశాడు, IIT చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 39 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాలు, అంటే లేట్ అయిపోయిందనమాట. ఫస్ట్ మ్యాచ్ డైవర్స్లో అన్నీ అయిపోయి క్లియర్ క్రిస్టల్గా ఉన్న వాళ్ళవే తీసుకుంటూ ఉంటాం. పేపర్స్ రాని వాళ్ళని కూడా మేము తీసుకోమన్నమాట. 5'9" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇతనికి సంవత్సరానికి 50 లక్షల ఇన్కమ్ ఉంది. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగులు, MBA. ఇతను కూడా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు యూకేలో. నెలకి 4 లక్షలు వస్తాయి. ఈ అబ్బాయికి ఇండియా కానీ యూకే కానీ ఓకే. వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. చౌదరి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 18 లక్షల జీతంలో ఉన్నాడు. హైదరాబాద్లోనే 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం. ఈ అబ్బాయికి 40 సంవత్సరాలు, 5'10" హైటు, MS, యూఎస్లో ఉన్నాడు. ఈయన వెల్ సెటిల్డ్, అక్కడ ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. 200K వస్తుంది. ఇండియా కానీ అబ్రాడ్ కానీ రెండు చూస్తారు. H1B ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎనీ OC ఎనీ BC. ఓకే అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి విష్ణు గారు, నమస్తే అండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఎవరికండి పెళ్ళి? నమస్తే. ఎవరికండి పెళ్ళి? అబ్బాయి ఏం చదువుకున్నారు? ఓకే. క్యాస్ట్ ఏమిటి? పద్మశాలి. ఉన్నాయండి, మంచి మ్యాచెస్ ఉన్నాయి. వెరీ గుడ్. సరేనండి, ఉన్నాయండి, మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ అదృష్టవంతురాలు ఎవరో మేము పంపిస్తాము. మీరు అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. ఓకేనండి, వాట్సాప్ చేయండి.
9866034439. నా పక్కనే కనిపిస్తుంది కదా వాట్సాప్ బొమ్మతోటి, ఆ నెంబర్కి కొంచెం పంపించండి. విష్ణు గారు పక్కనే కనిపిస్తుందండి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి ఫోటో అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అలాగే అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చెప్తాను. డెఫినెట్గా ఇందాక రెండో పెళ్లి సంబంధాలకున్నే చెప్పుకున్నాగా, నేను తత్మా కూడా కంప్లీట్ చేసేస్తాను. మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. అబ్బాయికి 34 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు ఈ పిల్లాడు. ఎంబీఏ కూడా చేశాడు. ప్రజెంటు మేనేజర్గా పనిచేస్తున్నాడు. 22 లక్షల జీతంలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వివాహానికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా కమ్మా క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్ ఎంబీఏ, ఇతను సాఫ్ట్వేర్ సైడ్ 15 లక్షల జీతంలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈయన అంటే ఏమిటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 50,000 జీతంలో ఉన్నాడు. రెండో పెళ్లికి తగినటువంటి వధువు ఎండీ క్యాస్ట్లో కావాలి. అమ్మ అలాగే కాలర్ లైన్లో ఉన్నారమ్మా, భద్రాచలం నుండి సత్యవతి గారు. నమస్కారం అండి. డిస్కనెక్ట్ అయిందమ్మా. అమ్మ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా రెండో పెళ్ళికి సంబంధించి. జనరల్గా మొదటి పెళ్ళి అనగానే కొన్ని కండిషన్స్ ఉంటాయి, రెండో పెళ్ళి అనగానే ముందు పెళ్ళికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. మీ దగ్గరికి వచ్చినప్పుడు పర్టికులర్గా ఏమన్నా కండిషన్స్ చెప్తారా అమ్మ? కండిషన్స్ ఏం చెప్పరమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పినవి వింటాం. ఎందుకంటే కనుక సెకండ్ మ్యాచ్కి రావడం అంటే తల్లిదండ్రులేంటి పిల్లలేంటి కాస్త న్యూన్యతాభావం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి తగినటువంటి మ్యాచ్ చూపించడానికి, మంచి సర్వీస్ ఇవ్వడానికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా చాలామంది రెండో పెళ్ళి అబ్బాయిలకి మొదటి పెళ్ళి అమ్మాయిలను చేయడం అనేది అందరూ చేస్తూ ఉంటారు. రెండో పెళ్ళి అమ్మాయిలకు కూడా మొదటి పెళ్ళి అబ్బాయిలను కూడా ఒక 25-30 మందికి చేయడం అనేది నిజంగా మాకు చెప్పాలంటే కొన్ని ఫెచ్చింగ్లు అంటాం కదా, అలాంటి వాటిలో నేను ఉన్నానని చెప్పుకోవచ్చు. యాజ్ ఏ లేడీగా చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలు కొంచెం లేట్ మ్యాచ్ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఆదర్శంతో ముందుకొచ్చి చేసుకొని పిల్లా పాపలతో బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అందుకని ఈ యొక్క శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడపడం అంటే నాకు ఎప్పుడు కూడా ఒక సంతృప్తి ఉంటుంది. ఎందువల్ల అంటే మనకి ఎప్పుడు మనం చేసే సర్వీసు వాళ్ళ పిల్ల పాపలతో ఉంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ నేను జీవించే ఉంటానన్నమాట. ఆ విధంగా నేను భావిస్తూ ఉంటాను. అందువల్ల ఈ రెండో పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా కేర్గా ఉంటాము. చాలా ఇదివరకు జరిగింది ఏంటి, ఇప్పుడు మళ్ళీ అలాంటిది కాకుండా ఉండేలాగా. సపోజ్ కొంతమంది సంసారానికి పనికిరారు అని తీసేసుకుంటారు డైవర్సు. మళ్ళీ అలాంటి కారణంతో డైవర్స్ పొందిన వాళ్ళని ఎట్లా ఇస్తాం? కాదు కదా. అలాంటి జాగ్రత్తలు కూడా కంప్లీట్ చూస్తాం అన్నమాట. ప్లస్ ఏంటంటే మన మ్యారేజ్ బ్యూరోలోనే మీటింగ్లు పెడతాము. వాళ్ళు ఓకే అంటేనే ముందుకు తీసుకెడతాం. అంతేగాని మీరు ఒప్పేసుకోండి, లేకపోతే ఇది చాలా గొప్ప సంబంధం, వీళ్ళకి ఎంతో ఆస్తుంది, అలాంటి కబుర్లు చెప్పడం ఉండదు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. 1-10 సార్లు మొత్తం అంతా తీసుకొని వివరాలన్నీ సేకరించుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి. వారం రోజుల్లో పెళ్ళి, 4 రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఈ మాటలు ఎప్పుడు ఏనాడు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చెప్పలేదమ్మా. అదే నిజంగా చెప్పాలంటే మన ఫెచ్చింగ్. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారమ్మా, హైదరాబాద్ నుండి రమేష్ గారు. నమస్కారం అండి. ఎవరికి సంబంధం కావాలండి? ఓకే, మేడం గారితో మాట్లాడండి. చెప్పండి, అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, క్యాస్ట్ ఏంటి? అబ్బాయి డిగ్రీ అయిపోయింది మేడం, బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది, నాయ బ్రాహ్మణ. మీరు టీవీ చూస్తే మాట్లాడితే కట్ అయిపోతుంది తర్వాత మీ ఇష్టం. రమేష్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీరు మాట్లాడండి మేడంతో. చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాల్ కనెక్ట్ అవ్వక. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. చెప్పండి, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు? పార్లర్ మేడం, నెయిల్ పార్లర్, కటింగ్ షాపు. ఓకే ఓకే. అబ్బాయి ఏం చేస్తున్నాడు పని? మీ పార్లర్లోనే చేస్తున్నాడండి? పార్లర్లో ఓన్ షాపు, ఓన్ హౌస్. సరే సరే సరే. మీరేం చేస్తారంటే అబ్బాయి ఫోటో వివరాలు కూడా పంపించండి. మీకు తగిన మ్యాచెస్ ఉంటే కనుక ఆఫీస్ నుంచి వెంటనే కాల్ వస్తుంది. సరేనా? సరే. రమేష్ గారు, మీ అబ్బాయి ఫోటో మరియు డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ 9866044439 పక్కనే డిస్ప్లే అవుతుంది, దానికి సెండ్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ చేస్తారు. రెండో పెళ్ళి అమ్మాయిలు చెప్పుకుందాం అమ్మా. అలాగే. ఓకే. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, పాప 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 90,000 శాలరీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి.
రెండో పెళ్లికి కాపు క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'5" హైటు, ఎంటెక్ చేసింది పాప, హైదరాబాద్లోని 14 లక్షల జీతంలో ఉంది, 2 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. ఈ అమ్మాయికి 36 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ 24 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత శ్రీ వైష్ణవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 33 సంవత్సరాలు అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయి 37 ఏళ్ళు, 5'5" హైటు, MBA చేసింది. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే ఉంది, 20 లక్షల ప్యాకేజ్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు. 28 సంవత్సరాల వయస్సు, 5'4" హైటు, బీటెక్ ఈ పాప, బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తోంది, 70,000 శాలరీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'5" హైటు, HR మేనేజర్గా పనిచేస్తోంది, 50,000 జీతంలో ఉంది పాప, సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్లోనే కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 32 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. వెనకాల కూడా 5 CR ప్రాపర్టీ ఉంది. ఎవరైనా క్యాష్ కులాంతర వివాహానికి రెండో పెళ్లి వాళ్ళు కానీ ఫస్ట్ పెళ్లి వాళ్ళు ఏమైనా ఆదర్శంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ యుఎస్లో అమ్మాయికి H1B ఉంది కాబట్టి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అమ్మ, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు నమస్తే అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరి ఇళ్లలోని కూడా కళ్యాణ ఘడియలు రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం ధుమ్ దుర్గాయ నమః. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇది వాటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.